సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లారు సినీ హీరో అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీ తేజ్ ను పరామర్శించారు అల్లు అర్జున్. ప్రొడ్యూసర్ దిల్ రాజ్ తో కలిసి ఆసుపత్రిలోకి వెళ్లిన అల్లు అర్జున్ బాధిత కుటుంబాన్ని కలిశారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. పోలీసుల ముందస్తు అనుమతితోనే కిమ్స్ కు వెళ్లారు. తాను వస్తున్న విషయాన్ని రామ్ గోపాల్పేట్ పోలీసులకు చెప్పారు. దీంతో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కిమ్స్ హాస్పిటల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్ వద్ద అయితే ఉన్నాం. మనం ఒకసారి గమనించవచ్చు. కిమ్స్ హాస్పిటల్ వద్ద అయితే భారీ బందోబస్తు నడుమ కొద్దిసేపటి క్రితమే ప్రముఖ సినీ నటుడు పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. మనం పుష్ప 2 సినిమాకు సంబంధించి బెనిఫిట్ షో సమయంలో జరిగినటువంటి ప్రమాదంలో గాయపడినటువంటి శ్రీతేజ్ను పరామర్శించేందుకైతే ఇక్కడ నార్త్ జోన్ డీసీపీ పరిధిలో ఉన్నటువంటి రామ్ గోపాల్పేట్ పోలీసుల ప్రత్యేక అనుమతితో అయితే అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చేసి జరిగింది. మనం చూస్తున్నాం ప్రమాదం జరిగినప్పటి నుంచి నెక్స్ట్ డే నుంచి కూడా ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ వచ్చి వెళ్తున్న నేపథ్యంలో పోలీసుల అనుమతి లేకపోవడం కారణంగా అయితే అల్లు అర్జున్ ఇప్పటివరకు శ్రీతేజ్ను పరామర్శించలేదు. ఈరోజు పోలీసుల అనుమతి నిన్న నోటీస్ ఇవ్వడం జరిగింది. శ్రీతేజ్ను పరామర్శించాలనుకున్న క్రమంలో పోలీసు అనుమతితోనే పరామర్శించాలని చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు వస్తానని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులు అనుమతించడంతో అయితే ఇక్కడికి వచ్చేసి పరామర్శించి ఒక 15 నిమిషాల పాటు కూడా శ్రీతేజ్ను పరామర్శించినటువంటి అల్లు అర్జున్ తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి అయితే కోర్టు కేసులు కానీ అదేవిధంగా చిక్కడపల్లి పిఎస్కి కూడా 2 నెలల పాటు కూడా ప్రతి ఆదివారం హాజరు కావాలని కోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో శ్రీతేజ్ను పరామర్శించేందుకైతే పోలీసుల ప్రత్యేక అనుమతితో అయితే అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చేసి పరామర్శించడం జరిగింది. అంతేకాకుండా మరొక 2 నెలల పాటు కూడా ప్రతి ఆదివారం అల్లు అర్జున్ అయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే సంధ్య థియేటర్ ఘటన జరిగిందో దానికి సంబంధించి ప్రతి ఆదివారం కూడా ఇటు చిక్కడపల్లి పోలీసులకు వెళ్ళి అక్కడ సంతకం చేయాలంటూ కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లయితే మాత్రం దీనికి సంబంధించి హాజరు కావాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా మనం చూస్తున్నాం ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి చాలా రకాలైనటువంటి ఒక కామెంట్స్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ప్రమాదంలో గాయపడినటువంటి చిన్నారి ఎవరైతే శ్రీతేజ్ ఉన్నాడో తనను పరామర్శించడంలో అల్లు అర్జున్ కానీ అదేవిధంగా సినీ ఇండస్ట్రీ పెద్దలకు సమయం లేదంటూ వచ్చినటువంటి ఒక కామెంట్స్ పైన అయితే ఇప్పటికే సినీ పెద్దలు చాలామంది విజిట్ చేయడం జరిగింది. కానీ ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారి అయితే ఈరోజు అల్లు అర్జున్ వచ్చేసి శ్రీతేజ్ను పరామర్శించి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించినటువంటి పరిస్థితి కిమ్స్ హాస్పిటల్ వద్ద ఉంది. రైట్ రామ్ ప్రసాద్. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లారు సినీ హీరో అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను పరామర్శించారు అల్లు అర్జున్. ప్రొడ్యూసర్ దిల్ రాజ్ తో కలిసి ఆసుపత్రిలోకి వెళ్లిన అల్లు అర్జున్ బాధిత కుటుంబాన్ని కలిశారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. పోలీసుల ముందస్తు అనుమతితోనే కిమ్స్ కు వెళ్లారు. తాను వస్తున్న విషయాన్ని రామ్ గోపాల్పేట్ పోలీసులకు చెప్పారు. దీంతో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కిమ్స్ హాస్పిటల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.